ఇప్పుడైతే నేను మన బద్రీనాథ్ టెంపుల్ సౌత్ ఇండియాలో కూడా కట్టారు, అక్కడికి వెళ్తున్నాను. మీకు అక్కడ అన్నీ చూపెడతాను. ఇది మన కొత్త ఛానల్. మన కొత్త ఛానల్ అంటే పాత ఛానల్ అనేది కొన్ని అనివార్యమైన కారణం వలన క్లోజ్ అయిపోయింది. అందుకోసం మేము మళ్ళీ ఇప్పుడు మెదక్ కుర్రోలు 2.0 అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. మీరు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. పొద్దున్న నుంచి 11:30 అయితే ఇంట్లో అడగాలి ఎడతరు పెట్టుకుంటూ ఇదే బెల్లర్ అయ్యా అనుకుంటూ పొద్దున కూడా అనుకుంటే ఎంత 11:30 అయితే ముఖాలేమో ఎండిపోయిన ఎండ పడుతుంది, వెంటనేమో ఇస్తున్నది గత. వాళ్ళిద్దరు ఇంకనే ఉన్నారు. ఇంకా హోటల్ ఎప్పుడు వెళ్తాయో ఏం కథనో తెలియదు. ఇప్పుడు మనం అయితే బద్రీనాథ్ టెంపుల్ పోతున్నాము. మన రంగా వాళ్ళ హస్బెండ్ కోసం కోరుకుంటారంటే మంచి హస్బెండ్ రావాలని. హాయ్ ఫ్రెండ్స్, నేను బద్రీనాథ్ టెంపుల్ వెళ్తున్నాను. ఓకే అంతే అయిపోయింది. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ కొన్ని అనివార్య కారణాల లైట్ లేట్ చేసింది. అది స్టార్టర్ అయితే ఇంకొక 2 కోతులు వస్తున్నాయి కనుక వాళ్ళు ఆటోలు వస్తున్నారు. మనమైతే ముందుకు వెళ్దాం. ఓకేనా? అట్టాలు కాదు, అటు వెళ్ళి మనకు మేడ్చల్ ఇంకొక 8 కిలోమీటర్స్ 8 or 9 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆల్రెడీ మ్యాప్ పెట్టుకున్నా నేను. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం తెలియదు. ఏం చేసిందా ఈ పండుగ నన్ను కింద పడేయాలనుకుంది. సడన్ గా ఒక్కసారి గుండె అయిపోయేలా అనిపించింది. నేను లేట్ వచ్చిన ఈ స్టంట్లన్నీ నా పైన వినిపిస్తుంది. మీ అక్కున్న చాలు అది అందుకోసమనే నేను చెప్పిన అక్కడ ఒక 10 రూపాయలు జమ కోవిడ్లకు ఐస్ క్రీమ్లకు ఏమన్నా ఉంటే అది జిలేబీలు తింటే అవన్నీ కావాలి కాబట్టి ఒక అతనికి కూర్చుంటే దాన్ని కొత్తాయని చెప్పిన. అందుకోసమే ఇక వచ్చిన ఇప్పుడు పైసలు అవుతాయని చెప్పిన. సరే అన్నది. ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది టెంపుల్ అయితే మీకు ఆల్రెడీ బద్రీనాథ్ టెంపుల్ పోతున్నాం కానీ ఈ రోడ్ ఉంది అక్కడ. ఈ రోడ్ లేదు, ఎందుకంటే అది కొత్త అయింది కాబట్టి అంతానే పట్టించుకుంటలేరు అనిపిస్తుంది నాకైతే. కానీ మంచిగానే ఉంది, వ్యూ అయితే మంచిగా ఉంది. అంటే మరీ గ్రీనరీ లేదు. గ్రీనరీ ఉంటే కొంచెం గార్డెన్ లో ఉంటే వారు మీరు లోపల ఎట్లున్నా మాకు లోపలికి పోలే ఇంకా. గాయలు తీసుకురొచ్చింది. ఎన్ని పైసలు వాడు అంటే ఎంత కనెక్షన్ అయిందక్క? ఇప్పుడు మరి ఎంత జమ వేసింది అడుగు. రమ్య ఎంత జమ వేసినావు? రమ్య అనాలా? ఇప్పుడైతే మనం బద్రీనాథ్ టెంపుల్కి వచ్చేసినాం. ఒకసారి చూపెడుతున్నా చూడండి. చేసినాం ఆ మెంటల్ ఏడరే వామ్మో. ఎంత 30.
ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటాను. తినాలి కూరగాయలు ఎందుకు అమ్ముతారు? తినడానికి అమ్ముతారు. అంటే ఇక్కడ ఈ సైడ్ పోతారు చూడరు పొరి పొరి ఈ సైడ్ పోతారు కదా పొరి పొరి. తెలియదు మరి నేను ఒక్కనే సింగిల్ వచ్చిన అందుకోసం నన్ను ఇంటికి వెళ్తారు. మరి సింగిల్ కింద వచ్చిన ముగ్గురు పిల్లలతో వచ్చినారు. సింగిల్ లైఫ్ బెస్ట్ బెస్ట్ అంటుంది మెంటర్లీ. మేకప్ ఒక్క కిలో నూకింది. అన్ని వాసి అంత ప్రాజెక్ట్ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఏమో ఇంకా సపోర్ట్ కావచ్చు, దీనికి సపోర్ట్ లేదు. అది టెంపుల్ మాత్రం బాగా అనిపించింది. ఫ్రెండ్స్ మనమైతే వాహనంగా భైరవనాథ్ మనకైతే సేమ్ బద్రీనాథ్ టైప్ లోనే ఉంది, కానీ అంత పెద్ద లేదు. కానీ స్టాండర్డ్ అయితే ఓకే. ఎందుకంటే అక్కడ కొడుతుంది కదా, ఏం లేదు కొట్టేది కదా. ఇప్పుడు టెంపుల్ దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు ప్రదక్షిణలు ఓకేనా? మీరందరూ చూడరు, స్టార్ట్ చేద్దాం. ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. బద్రీనాథ్ టెంపుల్ వచ్చినా అట్లుంటా మళ్ళా. ఆనంద భైరవనాథ్ అమ్మవారు. ఇప్పుడు మనకు లక్ష్మీమాతని చూపెడతారు. లక్ష్మీమాత ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఫ్రీజ్ అయిపోయినా, ఎందుకో తెలుసా? చూడండి మీరే. ఇది లక్ష్మీమాత. మనం ఎప్పుడే చూడొచ్చు. మన ఆయన ఇక్కడ అంటే సినిమాలో యాక్ట్ చేస్తాడు, ఆయన కూడా వచ్చిండు. మన వెనకాలనే ఉన్నాడు, నాకు తెలుసు ఆయన ఆయనే. ఒకసారి ఏంటి నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివా. ఇప్పుడు చూశారు కదా మ్యాడ్ మూవీ, అందులో ఉన్న ఈ సెక్యూరిటీ గార్డు కరెక్ట్ చేసిండు, అతనే చేస్తాను. నేను గుర్తుపట్టిన, వీళ్ళు గుర్తుపట్టలేరు. అతను యాక్టర్, మనం పేరు మర్చిపోయినా. మనకు అయితే వ్యూ ఇంకా మంచిగా ఉంది. ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. వర్క్ అనేది ఇంకా జరుగుతుంది. మనం ఎప్పుడే చూసినాం అతను కమెడియన్, ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు, కానీ అంత పేరు యాదకి వస్తలేదు. మనం తెలియదు, టైం అయిపోతుంది, అందుకోసం మనం ఏమడలేకపోతున్నాం. మనకు వ్యూ అయితే బాగానే ఉంది. ఇక్కడ వర్క్ ఇంకా జరుగుతుంది. ఇక్కడ కార్తీక దీపాలు ముట్టిస్తారు. అంటే మన కార్తీక సోమవారం మొన్న ముట్టించారు కదా, ఈ రోజు కూడా ముట్టిస్తారు ఆల్రెడీ. అక్కడ చూడొచ్చు. మన ప్రసాదాలు కూడా తింటారు, ప్లస్ మన దీపాలు ముట్టిస్తారు. ఇక్కడనే మనకు గణపతి టెంపుల్ కూడా ఉంది కింద. అక్కడికి వెళ్ళి మనం చూపెడదాం, ఎందుకంటే టైం అయిపోయింది. 1 o'clock క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3 o'clock ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ బోర్డు పెడితే ఏం టైమ్స్ ఏముంది అర్చనకుంటా అన్నీ చూపెడతారు. ఇది టెంపుల్ ఏమో చాలా బాలాజీ గుడి. ఓకేనా?
మనం కింద కొబ్బరికాయలు కొట్టి మనం ఏదో గణపతి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కొట్టుకోరు బ్యాగ్ పెట్టిన కొట్టుకోతారు అయ్యో అగరబత్తులు ఉండేవి తీస్తావా ఇళ్ళకి అవి అగరబత్తులు ఇస్తావా కార్తీక సోమవారం కాబట్టి నిన్న దీపాలు ముట్టించారు అందరూ. మనం లేవు నిన్న అయితే మంచిగా ఇంకా మంచిగా క్లారిటీ కనబడుతుంది. నైట్ లో అయితే మంచి వ్యూ వస్తుంది. కొబ్బరికాయలు కొట్టి మనం గణపతి దగ్గర కొబ్బరికాయలు కొట్టేసింది. ఇక్కడ తులసి చెట్టుకు మన జోస్గా పసుపు కుంకుమ ఎత్తుంది. క్లారిటీ మంచిది. అదేం చెట్టు అమ్మా తెలియదు. జమ్మి చెట్ట జమ్మి చెట్టు ఏకబింగం ఏం చెట్టు ఏం చెట్టు శిలం లాగా వస్తుంది చూడు. అవును ఇక్కడ ముసిరి చెట్టు ఉంది. కొబ్బరికాయలు కొడుతుంది సరే కొబ్బరికాయలు కొడుతుంది. అన్న ఇది కొంచెం తీయాల్సింది. ఇది రాదు అయిపోయింది అయిపోయింది. అన్న ఇది వస్తలేదు. ఏం కాదు మంచిగా ఏం కాలేదు. కరవు కాలేదు పండుగానే కట్టే కరవు కాలేదు. అది చాలా ఇబ్బంది పెట్టింది కొబ్బరికాయ. నీకు కుట్రాలి కరవైంది కరవైంది కొట్టుట్లో మనం కొట్టాలి నువ్వు కొట్టేవాళ్ళు అఖిలా ఇప్పుడు జోష్గా కొబ్బరికాయ కొడుతుంది. కొట్టుడు కంప్లీట్ అయింది. ముళ్ళన్న అక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయలు పెడుతుంది. ఇక్కడ శివుడు లింగం
అందరూ భక్తులు చాలా మంది జనాలు వచ్చారు నెల వస్తున్నాయి అందరూ భక్తులు వచ్చారు కాబట్టి మేము నెల వస్తున్నాయి ఏదన్నా ఉంటే భక్తులు ఎదుగుతుంది కానీ ఏదైనా ఫోటో తీసి గుడి క్లోజింగ్ టైం అయింది. క్లోజ్ చేసేస్తారు గుడిని. ఇప్పుడు 1 o'clock గుడి క్లోజ్ చేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడ చాలా మరి ప్రసాదం ఉంటుంది ఇక్కడ. ప్రసాదం బంద్ ప్రసాదం ఆడ ప్యాకెట్లలో అమ్ముతలేదు ఏడా పైన ప్యాలాలు అవన్నీ కిస్మిస్ మిక్సింగ్ తీసుకురాపోండి అక్కడ ప్రసాదం పైన 20 రూపాయల ప్యాకెట్. నువ్వు ఎన్ని ప్యాకెట్ అంటే అన్ని ఇస్తారు. లైన్ లో తెచ్చుకో ప్రసాదం తీసుకుని వచ్చి ప్రసాదం తీసుకోకుండా పోతారా? వీళ్ళు బాగా వచ్చారు. అందుకని వీళ్ళకి ఆకలి అవుతలేదు. దేవుడి దగ్గర వచ్చి ప్రసాదం కూడా తీసుకొని మా అన్న ఇప్పుడు నాకు ఎంత కట్నం పెట్టబోతుంది. కాదు మన రాస్తారు సినిమాలో అంటాడు అది నువ్వు లవ్ చెయ్యాలా వద్దా ఎవరంటే యాక్టర్ ఇది యాక్టర్ అంట. ఆయన టెంపుల్ కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. లవ్ చేయాలా వద్దా అనే సాంగ్ ఉంటుంది చూడ రాజస్థాన్ గారి సినిమా. ఆ సినిమాలో యాక్టింగ్ చేసింది. కమెడియన్ అంట. ఆయన ఇక్కడికి పద్మనాభ టెంపుల్ కి రావడం జరిగింది. వాళ్ళు ఫొటోస్ తీస్తురండి చూడండి. పైసలు ఇచ్చినాం వాళ్ళిద్దరు పోయి మంచిగా తింటారు. మేము మా ఇద్దరు మంచిగా తింటారు. చిన్న ఫోటోలు లెక్క తింటారు. చూడండి ప్రసాదం కూడా తింటే డైరెక్ట్ అటాక్ చూడదు. ఇట్లుంటది కథ వీళ్ళది. ఇద్దరు అక్క ఇళ్ళు మమ్మల్ని ఇద్దరు నిలిచబెట్టిర్రు. కథం తింటారు మంచిగా తింటారు. ఇట్లుంటది అంటే ఇవరిదాకా మీ వీడియోలు తీసినప్పుడు అది న్యాయం, ఇది నా అన్యాయం. మాకు అయితలే అంటే నేను తినచ్చు అనుకో, అది వేరే. బద్ధకం. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నా ముఖము నా ముఖము నైట్ మొత్తం తెలుగుండి మొత్తం నల్ల అయిపోయింది. మంచిలేదా తినుడే మళ్ళీ ఎటు పాడైందంటుంది. కొంచెం ఇద్దరు అయితే తినుడే ఫస్ట్. ఇప్పుడు చెప్పినందుకు పెడుతుంది. అట్లుంటది. ఆకలికి తట్టుకోలేక ఏదో ఒకటి అనిపిస్తుంది. తెల్లగడ్డ ఉంటుంది చూడు, ఉల్లంగడ్డ అంటే మొత్తం తింటారు. తినరు అది మనం ఎప్పుడు తినలేదు. కొంచెం కారంకి చచ్చిపోతారు. ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మీరు కామెంట్లో చెప్పండి. ఉల్లంగడ్డని తింటారా తినరా చెప్పండి మీరు. ఉల్లంగడ్డ నార్మల్గా తింటారు, కర్రీ కాదు నార్మల్గా. కూరగాయలు ఎందుకు అమ్ముతారు? కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ స్టే చేయడానికి రూమ్లే లేవు సక్క. ఇప్పుడు కడతారు ఎందుకు? మార్కెట్ అయినంత అప్పుడు అందుకే. మీకు ఎవరు చెప్పారు? ఏ ఫ్రెండ్స్? ఏమైందమ్మా? ఐదుగురు పోయినట్టు మార్వాడారు. పోతే ఒక ఆయనకు దర్శనం కాలేదట. మంచుకొండ వచ్చి నిండిపోయినాడు. చిల్లర తాంబేలు ఉంటాయి కదా, అది చిన్న తాంబేలు వచ్చి పెద్ద గుండెలు ఇక్కడ వేసి ఆయన కాపాడాను. వాళ్ళు ఏం మొక్కురో మమ్మ వచ్చి ఇక్కడ గుడి హైదరాబాద్ ఇంతకు ముందు ఏ పని చేసి చెప్పినా చేయలేదు. ఇప్పుడేమో మెల్లగా పోతాంది ఐస్ క్రీమ్ కాడికి అది పట్టుకొని.
ఎట్లా పోతుంది చూడరు, అది పోతుంది చూస్తుంది వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు పోయింది. పైసలు ఎన్నండి మీ దగ్గర? 40 రూపాయల 40 రూపాయలు ఆగలే వస్తుంది చెప్తా రే బద్దకస్తులు అంటే వీళ్ళే. ఆడపోయింది ఆ బద్దకస్తురాలు ఆడపోయింది, ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది, పైసలు జరపవంటది చూడు వస్తుంది రిటర్న్ వస్తుంది. నాకు తెలుసు కదా ఆడ సిచ్యువేషన్, నాకు తెలుసు. రాని వస్తుంది ఇప్పుడు. ₹10 ఏం అమ్మారట్నా? ₹10 ఏం అమ్మారా? ₹10 ఏం అమ్మారా? ₹10 అసలు అక్కడ ఏం కూడా రావంట. నువ్వు ఇచ్చిన ₹40 ఏమొస్తాయి? మరి ₹100 కదా నడుపోదాం. ఎందుకు? ఆడ బిర్యానీ తిన్నాం సార్. ఏడికొచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారు? అంతేనా? పోతుంది హీరోయిన్ బ్రో. బాగా చూస్తుందా? 50 के चार दे दो. ये తీసుకున్నా తల్లి. బ్రో సండే రష్ ఉంటుందా ఇక్కడ? సాటర్డే సండే ఎందుకు ఐస్ క్రీమ్ తీసుకుంటా? చాలా ఇష్టం. పంది లెక్క తింటుంది. ఇలా పెట్టురా తింటది. కిందికి రైట్ రారా. అదేం మంచిగా లేదు. జో అక్కడ నా దగ్గరికి వస్తుంది దాని ఇక్కడ కూర్చో. నువ్వు అటు 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 నువ్వు అటు మంచిగా లేదా? ఏమైంది? మంచిగా ఉంది. దున్న పొట్లెక్క తింటుంది. మరి అన్న తిను అని కూడా అంటలేదు. ఎట్లా తింటారు? ఇద్దరు సేమ్ ఉన్నారు అయ్యా. ఎట్లా తింటుర్రా అయ్యా? మనం ఏంటంటే న్యాచురల్గా ఉంటాం అంతే, తగ్గేదలేదు. ఐస్ క్రీమ్లు వీళ్ళు తింటలేరు, నేనే తింటా. ఎందుకు మరి? ఇలా తినబుద్ధి కాకపోతే తినకు, నరుకుతుంది మస్తు తింటామని. అన్నీ ఎండిపోయిన ముఖాలే. పాప మళ్ళీ తెలియదు, 3కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 3కి అంటే వాళ్ళు లంచ్కి వెళ్తారు కావచ్చు. సండే సాటర్డేనే ఎక్కువ రష్ ఉంటుందట, తర్వాత రోజులు తక్కువనట. అంటే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే స్టార్టింగ్లో బాగానే చేసారు, కానీ ఏంటంటే లవర్ స్పాట్ లెక్క అయిపోయింది. మొత్తం బైక్ల మీద అమ్మాయిలు అబ్బాయిలే వస్తారు కదా. ఏంటిది ఫ్రెండ్సా? అనుకుంటావు డ్యూకా కేటీఎం పర్లేదు.
ఎవర్రా మీరంతా? గుడిరా మేము ఎట్లున్నావు తెలుసా? కింద అదేమో ఉంది, దాన్ని ఆనకించుకుంటా. మీ వీడియో కోసం ఏదైనా చేసినట్టున్నా కదా. నేను కదా అసంటి వాళ్ళు ఉండాలి. కొందరు ఉంటారు నెత్తి నొత్తున్నాను, అదే కొందరు ఉంటారు ఎట్లా తెలుసా? నెత్తిన వస్తుంది కానీ అంత రష్ లేదు, బాగా రష్ ఉండాలి అసలు కదా. అది రియాక్షన్ కాదు. ఇది పెట్టు జోకులు అగో అగో చూడండి ఒకసారి క్లోజప్ అయ్యామా, క్లోజప్ అడిగి అద్దు అది చూడలేం, ఆయన ప్రేక్షకులు చచ్చిపోతారు. ఒకసారి చూడే తినదా ఎవరికద్దా? ఇలా ఐస్ క్రీమ్ లెక్క అయినా, వీళ్ళకు పైసలు లెక్క అయినా, వీళ్ళకు తింటలేరు. వీళ్ళ బద్రీనాథ్ సాంగ్ పెట్టి చేద్దాం. మళ్ళీ